పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి, ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. మనుగడ మార్గము, ఈ బలియాగము దేవుని త్యాగము, మానవ జాతికి మనుగడ మార్గము. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. తండ్రి దేవునికి ఇష్టమైనది పుత్ర దేవుడు నెరవేర్చినది. భక్తి తోడ భయము తోడ పాల్గొని తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పరుగున రారే దేవుని జనమా, పరమేశుని పద సన్నిధి చేరా. ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి, ఆనందముతో రారండి, ఆహ్లాదముతో రారండి. మేళతాళ గాన రాగములతో తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. తండ్రి దేవుని పూజించి, పుత్ర దేవుని స్తుతించి, ఆత్మదేవుని ఆరాధించి రక్షణ పొందుము ఈ బలిలో. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్. సమాధానము మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. క్రీస్తునాథుని యందు పూజ్య గురువులు, మరి ముఖ్యముగా విచారణకర్తలైన ఫాదర్ రాయపరెడ్డి గారికి, డీన్ ఫాదర్ కేడి జోసెఫ్ గారికి, మన ప్రియతమ మరెడ్డి ఫాదర్ గారు, ఇతర గురువులకు, కన్యాస్త్రీలకు మరియు ప్రియమైన సహోదరి సహోదరులారా, మీ అందరికీ ముందుగా ఆరోగ్యమాత పండుగ మహోత్సవ శుభాకాంక్షలు మరియు దేవుని దీవెనలను అందజేస్తున్నాను. హ్యాపీ ఫీస్ట్ అందరికీ. థ్యాంక్ యూ ఫాదర్ విశుద్ధసేం. ఈనాటి దివ్యబలి పూజ ప్రార్థనల ఫలితముగా మీ అందరి కుటుంబాలలో దేవుడు అద్భుతాలు చేయాలి అని, మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థనా సహాయమున అందరి కుటుంబాలలో స్వస్థత చేకూరాలని, శాంతి సమాధానాలు సమృద్ధిగా నెలకొని ఉండాలి అని, పాడి పంటలతో అన్ని కుటుంబాలు, ఈ సంఘము, ఈ గ్రామము దేవుని చేత ఆశీర్వదింపబడాలి అని ప్రత్యేకంగా
ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను యోగ్యరీతిగా నెరవేర్చుటకు ముందుగా మన పాపములను ఒప్పుకొని దేవుని క్షమాపణకై వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేత, వాక్కు చేత, క్రియల చేత, అశ్రద్ధ చేత బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, మీ దాసులకు స్వర్గానుగ్రహపు వరములను ప్రసాదింపుమని మిమ్ము బ్రతిమాలు కొనుచున్నాము. పవిత్ర కన్య అయిన మరియమాత జన్మము నాడు ఆమె పుత్రుని జననము ద్వారా రక్షణ పొందిన వారిని శాంతితో నింపుము. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పఠనము మీకా గ్రంథము. ప్రభు ఇట్లనుచున్నాడు, బెత్లెహేము ఎఫ్రాతా, నీవు యూదా నగరములలో మిక్కిలి చిన్నదానవు, కానీ ఇజ్రాయేలు పాలకుడు నీ నుండియే ఉద్భవించును. అతని వంశము పురాతన కాలమునకు చెందినది. శిశువును కనబోవు మహిళ కుమారుని కనువరకు ప్రభు తన ప్రజలను శత్రువుల ఆధీనమున ఉంచును. అటు పిమ్మట ఆ కుమారుని స్వదేశీయులు ప్రవాసము నుండి తిరిగి వచ్చి ఇజ్రాయేలు ప్రజలతో కలియుదురు. అతడు ప్రభు బలముతోనూ ప్రభువైన దేవుని ప్రభావముతోనూ తన మందలను పాలించును. లోకములోని నరులెల్లరూ అతని ప్రాభవమును అంగీకరింతురు కనుక వారు క్షేమముగా జీవింతురు. అతడు శాంతిని కొనివచ్చును. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ మరియమ్మ మరియమ్మ, మా జాతి గౌరవం నీవే, మా జాతి గౌరవం నీవే. కుమారి, సర్వశక్తిమంతుడైన దేవుడు నిన్ను లోకములోని స్త్రీలందరికంటే ఎక్కువగా దీవించెను. భూమి ఆకాశములను సృజించిన మన దేవుడు స్తుతించి కీర్తింపదగినవాడు. మరియమ్మ మరియమ్మ, మా జాతి గౌరవం నీవే, మా జాతి గౌరవం నీవే. ఆ ప్రభువు సహాయముతో నీవు శత్రునాయకుని తల తెగ నరికితివి కనుక ప్రభు మహత్యమును వచించు జనులు అతని పట్ల నీవు చూపిన విశ్వాసమును ఏనాడూ విస్మరింపజాలరు. మరియమ్మ మరియమ్మ, మా జాతి గౌరవం నీవే, మా జాతి గౌరవం నీవే. మన ప్రజలు దురవస్థకు గురి అయినప్పుడు నీవు నీ ప్రాణమును కూడా లెక్క చేయక దైవ మార్గమున నడిచి మమ్మెల్లరినీ కాపాడితివి కనుక ప్రభువు నిన్ను హెచ్చుగా దీవించి నీ కీర్తిని కలకాలము నిల్పునుగాక. మరియమ్మ మరియమ్మ, మా జాతి గౌరవం నీవే, మా జాతి గౌరవం నీవే. రెండవ పట్టణము. పునీత పౌలు గారు రోమా పౌరులకు రాసిన లేఖ. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఆయన ఉద్దేశానుసారము పిలువబడిన వారికి అన్నీయూ మంచికే సమకూరునట్లు దేవుడు చేయనని మనకు తెలియను. తాను ఎన్నుకొనిన వారు తన కుమారుని సారూప్యమును కలిగి ఉండునట్లు దేవుడు ఏర్పరిచెను. అప్పుడు అనేక మంది దేవుని కుమారులలో
ఆ కుమారుడు జ్యేష్ఠుడగును. తాను ఏర్పరిచిన వారిని దేవుడు పిలిచెను. పిలుచుటయే కాదు, వారిని నీతిమంతులుగా చేసెను. నీతిమంతులుగా చేయుటయే కాదు, వారికి తన మహిమలోనూ పాలు పంచి ఇచ్చెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ధన్యురాలవు మరియా, ధన్యురాలవు, స్త్రీలందరిలో నీవు యోగ్యురాలవు. సర్వశక్తుడగు ప్రభువు నిన్ను దీవించెను. ఆయన నామము పవిత్రమైనది. హల్లెలూయా, 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 హల్లెలూయా. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. పునీత యోహాను వ్రాసిన శుభవార్తలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పంతొమ్మిదవ అధ్యాయము 23 నుంచి 27వ వచనం వరకు. యేసును సిలువ వేసిన పిమ్మట సైనికులు ఆయన వస్త్రములను 4 భాగములుగా చేసి తలకొక భాగము తీసుకొనిరి. వారు అంగీని సహితము అట్లే తీసుకొనిరి. అది కుట్టు లేకుండా నేయబడి ఉన్నందున దీనిని చింపవద్దు, ఇది ఎవరికి వచ్చునో అదృష్టపు చీట్లు వేసుకొందము అని వారు ఒకరితోనొకరు చెప్పుకొనిరి. వారు తమలో నా వస్త్రములను పంచుకొనిరి, అంగీ కొరకు అదృష్టపు చీట్లు వేసుకొనిరి అను లేఖనము నెరవేరునట్లు ఇది జరిగెను. వారు అటులనే చేసిరి. యేసు శిలువ చెంత ఆయన తల్లియు ఆమె సోదరియు క్లోఫా భార్యయగు మరియమ్మయు మగ్దలా మరియమ్మయు నిలువబడి ఉండిరి. తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి యేసు తల్లితో, శ్రీ, ఇదిగో నీ కుమారుడు అనెను. ఆ తరువాత శిష్యునితో, ఇదిగో నీ తల్లి అనెను. శిష్యుడు ఆ గడియ నుండి ఆమెను స్వీకరించి తన ఇంటికి తీసుకొని పోయెను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరు, ఈరోజు పరిశుద్ధ కన్యమరియమ్మ జన్మదినాన్ని కొనియాడుతూ ఉన్నాం. ఈ సంఘములో ఇందాక రాయపరెడ్డి ఫాదర్ గారు చెప్పినట్లు ఎన్నో సంవత్సరాలుగా విచారణ పండుగగా కొనియాడుతున్నారు. అందుకని ఈరోజు ప్రత్యేకంగా మీ సంఘాన్ని ఆ ప్రభువు సమృద్ధిగా దీవించాలి అని
మరియమాత యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా అన్ని విధాలుగా మిమ్ము సంరక్షించాలని నేను, నాతో పాటు ఇక్కడ దివ్య బలిని అర్పిస్తున్నటువంటి గురువులందరూ ప్రార్థన చేస్తున్నారు. మరియమాత మనందరికీ తల్లి. గత 2000 సంవత్సరాలుగా ప్రపంచమంతటా ఆమెను ఒక తల్లిగా భావించి పుణ్యక్షేత్రాలు నిర్మించి ఆమె వద్దకు కోకొల్లలుగా వెళుతూ ఉంటారు. 2000 సంవత్సరాల అనుభవం, ఆమె యొక్క మాతృప్రేమను అనుభవించినటువంటి కథోలిక సంఘము ఈనాటికి ఆమెపై గౌరవాన్ని, ఆదరాభిమానాలను ఎక్కడా తగ్గలేదు, ఇంకా పెరుగుతూనే ఉన్నాయి. ఆ రోజు యేసు ప్రభువు శిలువపై నుంచి మనందరినీ ఆమెకు బిడ్డలుగా అప్పగించారు. ఇదిగో నీ కుమారుడు అని తన శిష్యుని అప్పగిస్తూ ఆయన ద్వారా మనందరినీ ఆ తల్లికి బిడ్డలుగా మార్చారు. యోహాను శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనము నుంచి 10వ వచనం వరకు కానాపల్లెలో పెండ్లి గురించి మనం వింటూ ఉంటాం. ఆ కుటుంబములో ఆపద వచ్చింది, ఇబ్బంది ఏర్పడింది, కొరత వచ్చింది. ఎవరూ ఆమె దగ్గరకు వెళ్ళి అడగలేదు. అయినా కానీ ఒక తల్లిలాగా ఆ బిడ్డల యొక్క అవసరాలను గ్రహించి, అయ్యా వారికి ద్రాక్షారసము లేదు, నీవే ఒక అద్భుతాన్ని చెయ్యాలి అని తన కుమారుని వద్ద ప్రాధేయపడింది. కుమారుడు తల్లి అడిగినట్లుగా అద్భుతాన్ని చేశాడు. ఆ రోజు క్రీస్తు ప్రభువు తన పరిచర్యను ప్రారంభిస్తున్నటువంటి దినాలు అవి. ఆ రోజులలోనే ఆమె తన బిడ్డల యొక్క అవసరాన్ని గ్రహించి తన కుమారుని వద్ద ప్రార్థన చేసింది. మరి ఈరోజు అంటే అమ్మా ఇదిగో నీ కుమారుడు అని మనందరినీ ఆమె ఆలన పాలన కింద అప్పగించిన తరువాత ఇంకెంతగా మనలను గురించి ఆలోచిస్తుంది, ఇంకెంతగా మన అవసరాలలో ఆమె తోడుంటుందో ఒక్కసారి ఆలోచించండి. బాధ్యత తీసుకొని మనకు తోడుండి గత 2000 సంవత్సరాలుగా ఎక్కడైతే కన్నీళ్లున్నాయో, ఎక్కడైతే వ్యాధి బాధలున్నాయో, ఎక్కడైతే ప్రజలు బాధపడుతున్నారో అక్కడ మరియమ్మ గారు దర్శనమిస్తూ ఒక తల్లిలాగా వారిని ఓదారుస్తూ వారిని బలపరుస్తూ వచ్చింది. అందుకే ఎన్నో పుణ్యక్షేత్రాలు, ఎంతోమంది ప్రజలు ఆమె దగ్గరకు వెళుతూ ఉంటారు. ఎందుకంటే ఆమె ఈ రోజుకు కూడా ఆ క్రీస్తు ప్రభు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేరుస్తూనే ఉంది. ఆమె మధ్యవర్తి మనకు, క్రీస్తు ప్రభువుకి. నీటిని ద్రాక్షారసంగా మార్చింది యేసు ప్రభు, మరియమ్మ గారు కాదు. ఆమె వెళ్ళి ప్రార్థన చేసింది వారి తరపున. ఆయన నీటిని ద్రాక్షారసంగా మార్చారు. రుచి లేనటువంటి నీటిని రుచికరంగా మార్చారు. మన జీవితాలలో కూడా తరచుగా రుచి ఉండదు, ఎప్పుడూ దుఃఖం, సంతోషం ఉండదు. అటువంటి జీవితాలలో యేసు ప్రభు అద్భుతం చేస్తే ద్రాక్షారసంగా మారుతుంది మన జీవితం కూడా, రుచికరంగా మారుతుంది, రంగు వస్తుంది నీటికి. అందుకని ఆ మరియమ్మ గారి మధ్యస్థ ప్రార్థన వలన రుచిలేనటువంటి, నిర్జీవమైనటువంటి మన బ్రతుకులు కూడా రుచికరంగా, సజీవంగా, సంతోషకరంగా మార్చాలని ప్రార్థన చేసుకుందాం. మనం చేసుకోవచ్చు కదా, ఎందుకు ఆమె దగ్గరకు వెళ్ళేది, ఆమె మధ్యస్థం అంత అవసరమా అని చాలామంది అడుగుతూ ఉంటారు. నిజమే, మీరు ప్రత్యక్షంగా దేవుణ్ణి అడుక్కోవచ్చు, ఏం పర్వాలేదు, అన్నీ ఇస్తారు. మరియమ్మ గారి దగ్గరకు వెళ్ళని అవసరం లేదు. డైరెక్ట్గా దేవుని దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేసినా కానీ ఆయన ఇస్తారు. కానీ ఒకటి గ్రహించండి, నా దగ్గరికి మీరు రావాలి అంటే మిమ్మల్ని గేటు దగ్గర నుంచే పంపించేస్తారు, బిషప్ గారు లేనని. నేను లోపల ఉన్నా కానీ మిమ్మల్ని రానివ్వరు. మీ ప్రెసిడెంట్ గారి దగ్గరకు పోతేనే ఆయన గేటు దగ్గర నుంచే బయటికి పంపుతారు, లేరమ్మా అని. అంటే మనం ఎవరైనా పెద్దవాళ్ళ దగ్గరకు వెళ్ళాలి అంటే అక్కడ పలుకుబడి ఉన్న వాళ్ళని పట్టుకుంటాం. మీకు కూడా దేవుని దగ్గర అంత పలుకుబడి ఉంటే
ప్రార్థన చేసుకోవచ్చు డైరెక్ట్గా, మీరు అడిగిందల్లా ఇస్తారు. కానీ ఏం పలుకుబడి ఉందో మీకు మనకు? ప్రభు అంటారు, ప్రభు ప్రభు అనే వాళ్ళని ఎవరు నేను వినను, ఎవరైతే నా వాక్యాన్ని ఆలకించి దాని ప్రకారం జీవిస్తారో వాళ్ళ మాటనే వింటాను అని ప్రభువే చెప్తున్నారు. అందుకే తన జీవితాంతము దేవుని యొక్క చిత్తానికి తలవంచి దేవుని సంకల్పానుసారం జీవించింది కాబట్టి ఆ స్త్రీ ఏదడిగినా కానీ దేవుడు ఇస్తారు. అందుకే మనం ఆమె దగ్గరకు వెళ్ళేది. ఆమె దేవునికి అత్యంత ప్రీతిపాత్రురాలు కాబట్టి మనం కూడా వాక్యం ప్రకారం జీవించి ఏది అడిగినా కానీ మనకు ఇస్తారు దేవుడు. కానీ మనకు తెలుసు మన బ్రతుకులేంటో. అందుకని మనకంత పలుకుబడి లేదు కాబట్టి దేవుని దగ్గర మనము ఈ విధంగా మరియమ్మ గారి దగ్గరకు, ఇతర పునీతుల దగ్గరకు వెళ్ళి మా తరపున మీరు కొంచెం వాదించండి, మా తరపున ఒక మాట చెప్పండి, మీరు అడిగితే ఇస్తారు అని ఆమె దగ్గరకు వెళుతూ ఉంటాం. అందుకని కథోలిక క్రైస్తవులుగా మనం ఎప్పుడూ భయపడని అవసరం లేదు ఆ తల్లి దగ్గరకు వెళ్ళడానికి. తెలియని వాళ్ళు ఎన్నో నిందలు వేస్తూ ఉంటారు, అది అజ్ఞానం వలన. కానీ మనము ఆ తల్లిని క్రీస్తు ప్రభువే సాక్షాత్తుగా మనకు అప్పగించారు కాబట్టి యోహాను గారు ఏ విధంగా ఆమెను తల్లిగా స్వీకరించి ఆదరించాడో మనము కూడా ఈరోజు వరకు ఆమెను తల్లిగానే స్వీకరిస్తున్నాము, స్వీకరించాలి, ఆదరించాలి, గౌరవించాలి. ఇది మొట్టమొదటి విషయం. అయితే ఈరోజు నేను మీతో కొంచెంసేపు ధ్యానించదలుచుకున్న విషయం, మరియమ్మ గారు మనందరికీ తల్లి అని చెప్పాను. నిజంగానే మనందరికీ తల్లి. క్రీస్తు ప్రభువుకి ఏ విధంగా తల్లి అయిందో మనందరికీ కూడా ఆమె తల్లి. ఏ విధంగానో చెప్తాను, కొంచెం శ్రద్ధగా వినండి. ఆదిమకాండము 3వ అధ్యాయములో 14వ వచనము నుంచి దేవుడు శిక్షను ప్రకటించుట అని ఉంటుంది. దేవుడు శిక్షను ప్రకటిస్తున్నారు పాపము చేసిన తర్వాత. ఒక్కొక్కరిని పిలిచి మీరు చేసినటువంటి పాపానికి ఇది శిక్ష. ఆదాముకి ఒక శిక్ష వేశారు, సర్పాన్ని పిలిచి సర్పానికి కూడా ఒక శిక్ష విధించారు. ఆ తరువాత స్త్రీని పిలిచి, ఓ స్త్రీ, నీవు కూడా ఈ పాపానికి కారణమయ్యావు కాబట్టి ఇక నుంచి నీ బ్రతుకు ఇలా ఉంటుంది, నీవు గర్భము ధరిస్తావు, ఇక మానవాళికి తల్లి అవుతావు, నీకు శ్రమలుంటాయి అని ఆ స్త్రీకి కూడా శిక్ష విధిస్తున్నారు దేవుడు. ఆ విధించే ముందు ఆమెను ఏమని పిలుస్తారు? ఓ స్త్రీ, నీవిది చేశావు కాబట్టి, ఈ పాపాన్ని ఒడిగట్టుకున్నావు కాబట్టి నీ జీవితం ఇలా ఉంటుంది అని ఆమెను స్త్రీగా సంబోధిస్తూ సకల మానవాళికి తల్లిగా ప్రకటిస్తున్నారు. ఈనాటి నుంచి నీవు లోకానికి శారీరకంగా తల్లివి కాబోతున్నావు అని ఆమెతో చెప్తున్నారు యావే దేవుడు. ఓ స్త్రీ అని పిలిచినప్పుడు ఆమెను శారీరకంగా మానవాళికి తల్లిని చేశారు. ఈరోజు శిలువ మీదనున్నటువంటి క్రీస్తు ప్రభువు తండ్రి అయిన దేవుడు తనకు అప్పగించినటువంటి బాధ్యతను నెరవేర్చిన తరువాత తిరిగి తన తండ్రి వద్దకు వెళ్ళిపోతున్నారు. వెళ్ళబోయే ముందు, కనుమూసే ముందు ఆ శిలువపై నుంచి మరియమ్మ గారిని ఉద్దేశించి మళ్ళీ ఓ స్త్రీ అని పిలుస్తున్నారు. మళ్ళీ నిన్ను తల్లిగా చేస్తున్నాను. ఆ రోజు నా తండ్రి అయిన దేవుడు ఏవమ్మకు ఏ విధంగానైతే స్త్రీ అని సంబోధించి శారీరకంగా సకల మానవాళికి తల్లిని చేశారో, ఈరోజు కూడా నేను మళ్ళీ నిన్ను తల్లిగా ప్రకటిస్తున్నాను. ఇక నుంచి ఆధ్యాత్మిక కుటుంబానికి, క్రైస్తవ సంఘానికి నిన్ను తల్లిగా ప్రకటిస్తున్నాను అని చెప్తున్నారు. అది ఎలానో వివరిస్తాను, వినండి. 33 సంవత్సరాల క్రితం గాబ్రియేలు దేవదూత మరియమ్మ దగ్గరకు వచ్చి లూకా శుభవార్త 1వ అధ్యాయము 26వ వచనము నుంచి 38 వరకు ఉంటుంది. అనుగ్రహ పరిపూర్ణురాలా, నీకు శుభము, దేవుని యొక్క శక్తి వలన, పవిత్రాత్మ ప్రభావం వలన నువ్వు గర్భము ధరిస్తావు, ఒక శిశువుకు జన్మనిస్తావు, ఆయన మహనీయుడై మహోన్నతుని కుమారుడని పిలువబడతాడు అని శుభవార్తను ప్రకటిస్తాడు. ఆమెకు అర్థం కాలేదు. పురుషుని ప్రమేయం లేకుండా ఇది ఎలా సాధ్యమవుతుందో అని ఆమెకు అర్థం కాలేదు.
ఎందుకంటే ధర్మశాస్త్రంలో పుట్టింది కాబట్టి, జ్వాకీము అన్నముల కుమార్తె కాబట్టి వాళ్ళు దైవభక్తులు. తప్పకుండా ధర్మశాస్త్రం గురించి ఇంట్లో ఆమెకు బోధించే ఉంటారు. ఆమె విన్నది పాత నిబంధనలో గొడ్రాలైనటువంటి స్త్రీలు, పిల్లలు పుట్టనటువంటి స్త్రీలకు దేవుని యొక్క ప్రమేయముతో, ఆశీర్వాదముతో వాళ్ళ భర్తలు వృద్ధాప్యములో ఉన్నప్పుడు దేవుని యొక్క ఆశీర్వాదంతో వాళ్ళు బిడ్డలు కనడం కొన్నిసార్లు జరిగిన సంఘటనలు అవి. ఉదాహరణకు అబ్రహాముకు ఆయన వృద్ధాప్యములో ఉండగా సారా గొడ్రాలు అయినా కానీ దేవుని యొక్క ప్రమేయముతో ఈసాకుకు జన్మనిచ్చింది. అదేవిధంగా సమూయేలు ప్రవక్త కూడా తన తల్లి గొడ్రాలు అని పిలువబడుతున్న సమయంలో దేవుని యొక్క ఆశీర్వాదము చేత ఆయన జన్మించాడు. సంసోను కూడా అంతే, వాళ్ళ అమ్మ గొడ్రాలు అని అందరూ పిలిచేవాళ్ళు. తండ్రి వృద్ధాప్యములో ఉన్నాడు, అయినా కానీ దేవుని ప్రమేయం వలన. అంతెందుకు, నిన్నగాక మొన్న జకరియా వృద్ధాప్యములో ఉన్నాడు, ఎలిజబెతమ్మను అందరూ గొడ్రాలు అని పిలిచేవాళ్ళు. కానీ దేవుని యొక్క ప్రమేయముతో, ఆశీర్వాదముతో వీళ్ళందరూ గర్భము దాల్చారు, బిడ్డలకు జన్మనిచ్చారు. కానీ ఒక కన్యక గర్భము ధరించటం పాత నిబంధనకు కనీ విని ఎరుగునటువంటి ఒక సంభవం, ఎక్కడ జరగలేదు. అందుకని మరియమ్మ గారు అడుగుతుంది, ఇది ఎట్లా సాధ్యమయ్యా అని. చెప్తున్నాడు, అమ్మా, పవిత్రాత్మ శక్తి నిన్ను ఆవరిస్తుంది. ఆదిలో జలములపై తారాడిన ఆత్మ, శూన్యమునందు తారాడి సమస్త సృష్టికి కారణమైనటువంటి ఆత్మ నిన్ను ఆవరిస్తుంది. ఆ సృష్టికర్త యొక్క శక్తి నువ్వు గర్భము ధరించేలా చేస్తుంది అని ఆమెకు వివరిస్తాడు. ఆమె, ఇదిగో దేవుని యొక్క దాసురాలను, నువ్వు చెప్పినట్లు జరగాలే అని అనగానే ఆ దూత వెళ్ళిపోతాడు. ఆ సమయములో ఆ స్త్రీ మరియమ్మ గర్భము ధరిస్తుంది. ఆమె ఏం చెప్పింది? ఇదిగో నేను దేవుని దాసురాలను అని చెప్పింది. పవిత్రాత్మ శక్తి చేత ఆమె గర్భము ధరించింది. 9 నెలలు తన మాంస రక్తాలను ఇచ్చి ఆ శిశువుకు రూపుదిద్దింది. అంటే ఆమె గర్భములో యేసు ప్రభువు రూపుదిద్దుకున్నారు. మీకు కూడా తెలుసు, గర్భము ధరించిన నాటి నుంచి మీ శరీర రక్తాలను పంచుకొని మీ బిడ్డ రూపు తెచ్చుకుంటాడు. 9 నెలల్లో ఆకారం వస్తుంది, శరీరం వస్తుంది, అన్ని అవయవాలు పెరుగుతాయి. అంటే 9 నెలలలో శిశువు గర్భములో రూపుదిద్దుకుంటాడు. ఆ తరువాత జన్మనిచ్చింది కాబట్టి ఆమెను దేవుని కుమారుని యొక్క తల్లి, దేవుని తల్లి అని పిలుస్తాం. ఎందుకు? తన గర్భములో దేవుని యొక్క కుమారునికి రూపునిచ్చింది కాబట్టి. ఆ జన్మకు కారణం దేవుడు కాబట్టి తాను సహకరించి తన గర్భాన్ని దేవునికి అరువుగా ఇచ్చి నిష్కళంకమైనటువంటి తన గర్భాన్ని శిశువు ఎదిగేటట్లు తన మాంసరక్తాలను ఆ శిశువుకి ఇచ్చింది కాబట్టి ఆమెను దేవుని తల్లి అని పిలుస్తాము. ఇందులో అనుమానం ఏమీ లేదు. దేవుని తల్లి మరియమ్మ గారు ఏం చేసింది? కన్న తర్వాత 30 సంవత్సరాలు తన ఇంటిలో ఆ కుమారుణ్ణి పెంచింది, కని పోషించింది. 30 సంవత్సరాల వయస్సులో దేవుని ఆత్మచేత, పరిశుద్ధాత్మచేత అభిషేకింపబడినటువంటి యేసుప్రభువు పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ తన పరిచర్యను ప్రారంభించారు. 30 సంవత్సరాల వరకు తల్లి దగ్గర ఉన్నారు. దేవుని చేత అభిషేకం పొంది, దేవుని చేత శక్తి పొంది క్రీస్తు ప్రభువు అద్భుతాలు చేయడం ప్రారంభించారు. దేవుని యొక్క వాక్యాన్ని నలుమూలలా ప్రకటించడం ప్రారంభించారు. అప్పటి నుంచి తన తల్లితో సంబంధం తెంచుకున్నారు. ఒకసారి లూకా శుభవార్త 8వ అధ్యాయములో యేసు ప్రభువు పల్లెల్లో పట్టణాల్లో తిరుగుతూ దేవుని వాక్యాన్ని ప్రకటిస్తున్న సమయంలో ఎవరో చెప్పారు, అయ్యా, మీ అమ్మ వచ్చింది నిన్ను చూడటానికి అని. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు?
నేను దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చాను. ఈ చిత్తము నెరవేర్చడమే నాకు ఆహారం. నాకు తల్లితో ఇక సంబంధము లేదు. నేను దేవునికి సమర్పించబడ్డాను. దేవుని సేవ కోసం వచ్చాను. ఇప్పుడు 5-6 నెలలు అవుతుంది. మా అమ్మ ఫోన్ చేస్తూ ఉంటుంది, అయ్యా రావడం లేదని. అమ్మ నాకు కుదరటం లేదు, నాకు రోజు పనులున్నాయి, పూజలున్నాయి. అది ఆ మాట యేసుప్రభు కూడా చెప్పారు. ఏందమ్మా, నాకు 3 సంవత్సరాలు నేను నా పని చేసుకోవాలి, నన్నేమి డిస్టర్బ్ చేయొద్దు అని వాళ్ళ అమ్మను పంపించారు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభు ఆత్మచేత అభిషేకింపబడ్డారో, తన పరిచర్యను ప్రారంభిస్తారో మరియమ్మ గారు కనుమరుగవుతుంది. అంతగా కనిపించదు. ఈ ఒక్కసారే కనపడుతుంది. కనపడినప్పుడు యేసు ప్రభు అంటారు, ఎవరైతే నన్ను విశ్వసిస్తారో వాళ్లే నా తల్లి, నా తండ్రి, నా సహోదరుడు అని చెప్తారు. దూరంగా ఉంచుతారు ఆమెను. ఈరోజు చనిపోయే ముందు శిలువ వద్దకు వచ్చింది. అక్కడ కూడా తల్లి అని పిలవడం లేదు, ఓ స్త్రీ అని పిలుస్తున్నారు. ఇక నుంచి ఇప్పటి వరకు నీవు దేవుని యొక్క సంకల్పానికి తలవగ్గి ఆయన ఇచ్చినటువంటి బాధ్యతను స్వీకరించావు. నువ్వు తల్లి కావాలి అని ఆయన చెప్పినప్పుడు దూత ద్వారా నువ్వు అంగీకరించావు. నువ్వు తల్లివయ్యావు. నీ బాధ్యతను నెరవేర్చావు 30 సంవత్సరాల పాటు. ఈ 3 సంవత్సరాలు నా తండ్రి పరిచర్యలో నేను నిమగ్నమై ఉన్నాను. ఇప్పుడు నేను తిరిగి వెళుతున్నాను. ఇక నుంచి నా తల్లివి కాదు నువ్వు. ఇదిగో నేను ఈ మానవాళికి నిన్ను తల్లిగా అప్పగించబోతున్నాను. దీనికి సంకేతంగా మళ్ళీ ఆ యెహోవా దేవుడు ఆదిమ స్త్రీతో ఏ మాటనైతే ఉపయోగించారో ఇక్కడ కూడా క్రీస్తు ప్రభు ఓ స్త్రీ అని పిలుస్తున్నారు మరియమ్మ గారిని. ఇక నుంచి ఈ మానవాళికి నీవే తల్లివి కాబోతున్నావు అని దానికి గుర్తు. ఏం చెప్తున్నారు? ఇక నుంచి నీవు తల్లివి కావాలి. యేసు ప్రభువు 4 రోజులు అంతకుముందు శిష్యులతో చెప్తుండేవాళ్ళు, నేను చనిపోతాను, యెరూషలేముకు వెళ్ళినప్పుడు నన్ను సిలువ వేస్తారు, శ్రమలను అనుభవించాలి, మరణించాలి, నేను మిమ్ము వదిలిపెట్టి వెళతాను. గొర్రెల కాపరిని చంపేస్తే గొర్రెలు ఏ విధంగా చెల్లాచెదురైపోతాయో, కాపరిని చంపితే గొర్రెలు ఏ విధంగా చెల్లాచెదురైపోతాయో, అదేవిధంగా మీరు కూడా నిరుత్సాహపడతారు, మీరు కూడా చెల్లాచెదురైపోతారు. కానీ భయపడవలదు, నేను మీతోనే ఉంటాను. నేను చనిపోయిన తరువాత కూడా నా సాన్నిధ్యం మీ మధ్యలోనే ఉంటుంది. ఇప్పుడు ఏ విధంగానైతే మిమ్ము సంరక్షిస్తున్నానో అదేవిధంగా నేను చనిపోయిన తరువాత కూడా మీ మధ్యలో ఉంటాను, మీ ముందుండి నడిపిస్తాను. మీరు భయపడవలదు. నా ఆత్మను పంపిస్తాను, నా ఆత్మతో మిమ్మందరినీ అభిషేకిస్తాను. లోకం నలుమూలల వరకు ఈ వాక్యాన్ని ప్రకటించటానికి, రక్షణ ఉద్యమాన్ని తీసుకుని వెళ్ళడానికి నేను మీకు తోడై ఉంటాను. నా ఆత్మతో మిమ్ము అభిషేకిస్తాను. మీరు ఎక్కడికి వెళ్ళొద్దు. ఆత్మచేత అభిషేకింపబడే వరకు మీరు యెరూషలేములోనే ఉండండి అని యేసు ప్రభువు చెప్తారు. నేను మీ ముందుండి నడిచే దేవుడను, నేను మిమ్ము వదిలిపెట్టను అని చెప్పారు. కానీ ఈ శిష్యులకి చేపలు పట్టుకునేవాళ్ళు, వాళ్ళకి ఏమర్థమవుతాయి ఈ మాటలు? నేను చనిపోయినా కానీ మీ మధ్యలోనే ఉంటాను, ఆత్మరూపములో ఉంటాను, ఆత్మశక్తితో మేము నడిపిస్తాను. వీళ్ళకి ఏమర్థమవుతుంది? అర్థం కాలేదు. అందుకే క్రీస్తు ప్రభు చెప్పారు, మీరు కలిసి ఉండండి, మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పినా కానీ వాళ్ళు ఆయన చనిపోయిన వెంటనే 3 సంవత్సరాల పాటు అద్భుతాలను చూసినటువంటి ఆ శిష్యులలో భయం పుట్టింది. పరుగులు తీశారు, పెట్టెబేడ చదువుకొని ఇళ్ళకపోయారు చాలామంది. లూకా శుభవార్త 24వ అధ్యాయంలో ఒక సంఘటన మనం చదువుతాం. 2 శిష్యులు పెట్టెబట్టుకొని ఇంటికి వెళ్ళిపోతున్నారు. ఈయన మనల్ని నట్టేట ముంచి వెళ్ళిపోయాడు, ఏదో చేస్తానన్నాడు, ఉద్ధరిస్తానన్నాడు, కానీ మనలను ఈ విధంగా వదిలిపెట్టి వెళ్ళిపోయాడు అని 2 ఇంటికి వెళ్ళిపోతున్న సంఘటన మనం చదువుతున్నాం. 2 కాదు, చాలామంది వెళ్ళిపోయారు. ఇది తెలిసినటువంటి క్రీస్తు ప్రభువు వీళ్ళు నిరుత్సాహానికి గురి అవుతారు, వీళ్ళల్లో విశ్వాసము లేదు, వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు అని వీళ్ళకి అంతగా అనుభవము లేదు, ఆత్మ యొక్క శక్తి ఏంటో వీళ్ళకు తెలియదు. వీళ్ళు నేను ఎన్ని చెప్పినా కానీ 3 సంవత్సరాలు అద్భుతాలను చూసిన వాళ్ళు ఒకరోజు ఏదో అలలను చూసే భయపడ్డారు.
అంతటి అవిశ్వాసులు, అల్ప విశ్వాసులు వీళ్ళు అని యేసు ప్రభువుకు తెలిసి ఆ శిలువపై నుంచి ఒక పని చేస్తున్నారు. వాళ్ళ అమ్మను పిలిచి, ఆయనకు తెలుసు విశ్వాసము కలిగినటువంటి స్త్రీ అని ఆయనకు తెలుసు. ఆమె చరిత్రలో కనీ విని ఎరుగునటువంటి ఒక శుభవార్తను తెలియచేసినప్పుడు ఇంచుకైనా శంకించకుండా, అనుమానించకుండా వెంటనే ప్రభు దాసురాలను అని అంగీకరించినటువంటి గొప్ప విశ్వాసము గల స్త్రీ అని యేసు ప్రభువుకి తెలుసు. ఆమె తన స్తోత్ర గీతంలో ఏ విధంగా మన దేవుడు తన వాగ్దానాలను నిలబెట్టుకునే దేవుడు, ఇచ్చిన మాటను తప్పే దేవుడు కాదు, అబ్రహాముకు, ఈసాకుకు, యాకోబుకు ఇచ్చినటువంటి మాటను తూచా తప్పకుండా నిలబెట్టుకునే దేవుడు అని ఆయనను కీర్తిస్తుంది తన స్తోత్ర గీతంలో. అందరూ నిలబడి మన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుందాం. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తిగల పితైన సర్వేశ్వరుని విశ్వసించున్నాను. అతని యొక్క ఏకసుతుడును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మల గర్భమై కన్యమరియు నుండి పుట్టెను. పోన్సు పిలాతుని అధికారములకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణం పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళము దిగి మూడో నాడు చనిపోయిన వారిని లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తుల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చుని ఉన్నారు. అక్కడ నుండి జీవించు వార్లకును చనిపోయిన వార్లకును తీర్పు చేయుటకొచ్చును. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ఇప్పుడు కొద్ది క్షణాలు మన సొంత అవసరాలను మౌనంగా ఆ దైవానికి విన్నవించుకుందాం. మా పరలోకపు తండ్రి, మీ కుమారుని ఈ లోకానికి పంప నిశ్చయించి మరియమ్మను ఆయనకు తల్లిగా ఎంపిక చేసితిరి. నిష్కళంకముగా జన్మించిన మరియ తల్లి జన్మదినాన్ని వైభవముగా జరుపుకునే ఈ తరుణములో మా విన్నపాలను ఆలకించి మా సంఘాన్ని దీవించి రాబోవు రోజులలో మేము జరుపుకునే ఈ ఆలయ 100 వసంతాల జూబిలీ వేడుకలను విజయవంతం చేయుమని, ఈ సంఘాన్ని విశ్వాసభరిత సంఘంగా మలచి అనేకులకు దిక్సూచిగా నిలిచేలా దీవించుమని మీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సమర్పణ గడియ దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, దేవా నువ్వు చేసిన మేలులను తలచి కృతజ్ఞత ఉదారత కలిగి, నా సర్వము నా సకలము నీకే అర్పింతును, నా సర్వము నా సకలము నీకే సమర్పింతును. అర్పణ సమయం సమర్పణ గడియ, అర్పణ సమయం సమర్పణ గడియ. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి
వచ్చి తిని. విరిగి నలిగిన మారు మనసుతో పరివర్తన కలిగిన సుంకరి వలె వచ్చి తిని. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమారు చేకొనుమా. నీ హృదిలోన కాసింత చోటీయుమా. నేనర్పించే ఈ హృదయార్పణం ముదమారు చేకొనుమా. నీ హృదిలోన కాసింత చోటీయుమా. అర్పణ సమయం సమర్పణ గడియ. అర్పణ సమయం సమర్పణ గడియ. సహోదరి సహోదరులారా, మనమర్పించు ఈ బలి సర్వశక్తి గల ప్రతి అయిన సర్వేశ్వరునికి ప్రీతికరమగనటులా ప్రార్థించుదము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీసభ ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మీ జనితైక కుమారుని మానవత్వము మాకు తోడ్పడునుగాక. కన్య అయిన మరియమాత నుండి జన్మించిన క్రీస్తు ఆమె నిర్మలత్వమునకు భంగము కలిగింపక ఆమెకు అధిక గౌరవమును చేకూర్చెను. కావున దుష్ట క్రియల నుండి మమ్ము విముక్తి గావించి మా ఈ బలి అర్పణము మీకు ప్రీతిపాత్రమగునట్లు కృపచూపండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. ప్రభువైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఏలిన వారా పావన పిత సర్వశక్తి గల నిత్య సర్వేశ్వరా, ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము న్యాయము శ్రేయస్కరము. ఈ దినము పరిశుద్ధ ఆరోగ్యమాతను శ్రీసభమాతగా కొనియాడుచు మిమ్ము స్తుతించి సన్నుతించి మహిమపరచుచున్నాము. ధన్య కన్యయైన మరియమాతను తన గౌరవ మర్యాదలతో కొనియాడుచు తల్లి అయిన శ్రీ సభను కీర్తించుచున్నాము. మరియమాత దైవ వాక్కును తన నిష్కళంక హృదయములోనికి స్వీకరించుట ద్వారా తన కన్యగర్భమున ప్రభుని మోయు యోగ్యతను పొందెను. సృష్టికర్తకే జన్మనిచ్చి తొలి శ్రీ సభకు అంకురార్పణము గావించెను. ఆమె దైవ ప్రేమ నిబంధమైన సిలువతో పాటు క్రీస్తు ప్రభుని మరణము ద్వారా మోక్ష జీవితమునకు జన్మనొందిన సకల మానవాళిని తన బిడ్డలుగా భావించెను. ఆమెయును అపోస్తులందరును నీవు వాగ్దానము చేసిన పవిత్రాత్మ రాకడకై నిరీక్షించుచు ప్రార్థించు శ్రీ సభకు
ప్రతీకగా ఉండునట్లు చేసితివి. ఆమె మోక్షమహిమలోనికి గొనిపోబడినను తన మాతృప్రేమతో యాత్రిక శ్రీసభతో పయనించు రానున్న మహిమాన్వితమైన ప్రభు రోజు వరకు సంతసముతో శ్రీసభ సభ్యులను పరలోకమునకు నడిపించును. కావున సకల పునీతులతోనూ దూతలతోనూ భద్రాసునలతోనూ అధిపతులతోనూ నిరతము నిన్ను కీర్తించి స్తుతించుట ఎట్లనగా, గణాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. గణాధిపతి అయిన సర్వేశ్వరా, పరిశుద్ధులు మీరు పరిశుద్ధులు. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. పరలోకము భూలోకము మీ మహిమతో నిండినవి. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. మిగిలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. ఏలిన వారి నామమున వచ్చెడి వారు ధన్యులు. మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా, మహోన్నతమున హోసానా. పావన పితా మీరు నిజముగా పరిశుద్ధులు. మీ సృష్టి అంతయు మిమ్ము స్తుతించుట యుక్తము. ఏలయన మీ కుమారుడును మా ఏలిన వారైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావము వలన సమస్తమునకు జీవము పోసి పవిత్రపరచుచున్నావు. ప్రపంచమాద్యంతము సూర్యోదయము నుండి సూర్యాస్తమయము వరకు మీ నామమునకు నిర్మలమైన బలిని అర్పించుటకై ప్రజలను నిరతము పిలుచుచున్నావు. కావున ఏలినవారా, ఈ కానుకలను మీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారి ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. వారు అప్పగింపబడనున్న రాత్రి అప్పము నందుకొని
మీకు కృతజ్ఞతావందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు, ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనీరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు, ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము, ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు, దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. మా యేసువా, మీ మరణమును ప్రకటించెదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరణవచ్చు వరకు మేము వేచియుందుము, మేము వేచియుందుము. కనుక తండ్రి, మీ కుమారుని రక్షణాయతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరించుచు వారు మరలా వేంచేయునని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పించుచున్నాము. మీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలుచున్నాము. తన మరణము ద్వారా మమ్ము మీతో సఖ్యపరిచిన మీ కుమారుని బలిని స్వీకరింపుము. మేము వారి శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి వారి యందు ఏక శరీరము ఏక మనస్సు కలిగియుండునటులా దయచూపుము. అతడు మమ్ము మీకు నిత్య అర్పణముగా రూపొందించునుగాక. నీవెన్నుకొనిన పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యయు దేవమాత అయిన పరిశుద్ధ ఆరోగ్యమాతతోనూ, పుణ్యత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పుణ్యులతో పాటు మమ్మును మోక్ష భాగ్యమునకు వారసులను చేయుము. ఏలైనా వీరి విజ్ఞాపన ప్రార్థన నిరవధిగా సహాయముపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలుకొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయి మీ శ్రీసభను, మీ సేవకుడుకు మా 14వ సింహరాయ పాపు గారిని, మా జ్వానేసు పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, మీరు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దృఢపరుపుము. మీ చిత్త ప్రకారము మీ సమ్ముఖమున కూడియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము.
దయగల తండ్రి, నలుదేశాల చెదిరియున్న మీ బిడ్డలందరినీ కనికరించి మీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ ప్రేమయందు ఈ లోకమును వీడిన వారందరినీ దయతో మీ రాజ్యములో చేర్చుకొనుము. మేమును అచ్చట చేరి నీ మహిమను వీక్షించుచు నిత్యానందమును పొందుదుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా నీవు సకల మేలులను లోకమునకు దయచేయుచున్నావు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. ఆమేన్. మన మేత్రాసనములో ఎన్నో సంఘాలు 25 సంవత్సరాల జూబిలీని జరుపుకుంటున్నాయి. అటువంటిది మన సంఘం 100 సంవత్సరాల జూబిలీని జరుపుకోవడం దేవుడిచ్చినటువంటి గొప్ప వరం. ఎన్నో సంవత్సరాల క్రితమే క్రీస్తు ప్రభువు వెలుగు ఈ గ్రామాన్ని, ఈ సంఘాన్ని నింపింది. అందుకు కృతజ్ఞతలు తెలియచేద్దాం, దేవుణ్ణి స్తుతించుదాం. రాబోయే కాలములో అదే ప్రభువు ఈ సంఘములో నివసించి తన వెలుగుతో నింపి సంఘాన్ని హెచ్చించిన ఉత్సాహంతో ముందుకు నడపాలని ప్రార్థిస్తూ, మీ అందరినీ శాంతి సమాధానాలతో నింపాలని ప్రార్థిస్తూ అందరం కలిసి పరలోక జపాన్ని భక్తితో చెప్పుకుందాం. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడిలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడండి. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచే
మాకు శాంతిని దయచేయుము దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించే ప్రభువు. ఈ ప్రభువు యొక్క విందుకు పిలువబడిన మనందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. నాయందు నివసింపవా, నా ఆత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా. నా ప్రాణనాథుడా, నా ప్రాణనాథుడా, నాలో నాయందు నివసింపవా, నా ఆత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా. నీ శక్తియే నన్ను నడిపించును, నీ శక్తియే నన్ను నడిపించును. నాలోన వేంచేయవా, నాయందు నివసింపవా, నా ఆత్మను తాకుమా, నా హృదయాన్ని నింపుమా. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ పరమ రహస్యముల ద్వారా మీరు మీ శ్రీ సభను నూతనీకరించితిరి. కన్య అయిన మరియమాత ఉద్భవము సమస్త లోకమునకు ఆశాజనకముగను రక్షణ ఉషోదయముగను ఉండెను గనుక మీ శ్రీ సభ ఆనందముతో ఉప్పొంగునట్లు అనుగ్రహించండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఏలిన వారు మీతో ఉందురుగాక, మీ ఆత్మతోనూ ఉందురుగాక. శిరము వంచి దేవుని యొక్క ఆశీర్వాదమును స్వీకరించండి. పరిశుద్ధ కన్య అయిన మరియమాత ప్రసవము ద్వారా
మహాకనికరముతో మానవ విమోచనమును తలపెట్టిన దేవుడు మిమ్మందరినీ దీవించి మీకు అపారమైన స్వర్గ సంపదలు దయచేయునుగాక. ఆమేన్. మరియమాత ద్వారా జీవితకర్తను పొంద అర్హులైన మీరు ఆమె అందచేయు సహాయమును, భద్రతను, సంరక్షణను మీరు గుర్తింతురుగాక. ఆమేన్. పరిశుద్ధ మరియమాత మహోత్సవము ఘనముగా కొనియాడుటకు ఈరోజు భక్తితో ఇక్కడ సమావేశమైన మీరు ఆధ్యాత్మిక ఆనందమునసుగు వరములను, స్వర్గీయ బహుమతులను మీతో పాటు తోడ్కొని వెళ్ళుదురుగాక. ఆమేన్. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్మందరినీ ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరుడికి వందనములు. నేటి ప్రసంగంలో మన తండ్రి గారు మన ఈ ఆలయ 100 సంవత్సరాల జూబిలీ వేడుకల ఆరంభాన్ని ప్రకటించారు. ఇప్పుడు వారి హస్తాల ద్వారా ఈ ఆలయ జూబిలీ వేడుకలకు సన్నద్ధమయ్యేందుకు మన ప్రార్థన ఎంతో అవసరం కాబట్టి ప్రార్థన కార్డుని ఆవిష్కరించమని అందరం కలిసి తర్వాత ఆ ప్రార్థనను జపించేందుకు ఆస్కారం ఉంటుంది. మరియ తల్లిని మన విచారణ పాలకురాలిగా చేసుకొని నేడు ఆమె జన్మదినోత్సవాన్ని అంగరంగ వైభవంగా జరుపుకునే అవకాశాన్ని మనకు దయచేసిన ఆ దేవదేవునికి కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాను. రమారమి 150 సంవత్సరాల విశ్వాస సంఘం, 111 సంవత్సరాల విచారణ కేంద్రం, 100 వసంతాల దేవాలయం, దేవుని అపార దీవెనలకు నిలయంగా ఈ ప్రాంగణం నిలిచింది, నిలుస్తూ ఉంది. ఇంతటి బృహన్నత కార్యక్రమంలో అత్యున్నత వైభవంగా జరుపుకునేందుకు మనందరికీ ఆ దేవుడు అవకాశం ఇచ్చినందుకు స్తుతులు చెల్లించుదాం. ఇక మన ఆనందాన్ని రెట్టింపు చేసేందుకు, మన విశ్వాసాన్ని బలపరిచేందుకు మన మధ్యకు విచ్చేసి ఈ పరమ పవిత్ర దివ్యబలి పూజను సమర్పించి చక్కని వాక్య పరిచర్యతో మరియ మనందరికీ తల్లి అని మరొకసారి మనకు తెలియపరుస్తూ మనల్ని ఉత్తేజపరచి మనపై తనకు గల అపారమైన ప్రేమను వ్యక్తపరుస్తున్న మన ప్రియతమ కాపరి గణ గోరంట్ల జ్వానేసి పీఠాధిపతికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. మన ఆహ్వానం మేరకు మన మధ్యకు విచ్చేసి మన కొరకు, మన సంఘము కొరకు, మన కుటుంబాల కొరకు ప్రత్యేకంగా ప్రార్థించిన గురువులకి, కన్యాస్త్రీలకి, బంధువులకు, స్నేహితులకు, శ్రేయోభిలాషులందరికీ కృతజ్ఞతలు తెలియపరుస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ డియర్ ఫాదర్స్, సిస్టర్స్ అండ్ అవర్ ఫ్రెండ్స్. నేటి దివ్యబలి పూజలో శ్రవణానందంగా చక్కగా పాటలు ఆలపించిన గ్రాయక బృందానికి, గాత్రానికి వాయిద్యాన్ని చేకూర్చిన మధుకి, ఆలయాన్ని సుందరంగా అలంకరించిన కన్యాస్త్రీలకు, విద్యుత్ దీపాలతో ఆలయాన్ని, ప్రాంగణాన్ని తీర్చిదిద్దిన మధు బృందానికి, అహర్నిశలు శ్రమించి మరియ తల్లి తేరును సుందరంగా అలంకరించిన బృందానికి, బ్యాండు మేళానికి, తప్పెడ బృందానికి, చక్కని భోజనాలను సమకూర్చిన కమిటీ సభ్యులకు, భోజనాలను తయారు చేసిన కాజా వారి బృందానికి, కొద్ది రోజులుగా ఇంటింటికి తిరిగి పండగ ఖర్చులకై విరాళాలు సేకరించిన బృందానికి, సహృదయంతో విరాళాలు అందజేసిన దాతలకు, ఆలయ ప్రాంగణాన్ని సన్నద్ధపరిచిన పెద్దలకు, యువతకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇక ఆలయ విద్యుత్ దీపాల అలంకరణ ఖర్చుల నిమిత్తమై బ్యాంక్ నాలి అరుణకుమారి స్పాన్సర్ చేస్తున్నారు. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. బహుశా ఇది మొదటిసారి కాదనుకోండి, అంతకుముందు ఉన్నాను. కానీ నేను ఈ సంవత్సరం ఈ పండుగకు చేసినది చాలా తక్కువ, గోరంత మాత్రమే. కానీ మిగతాదంతా కూడా భుజస్కంధాలపై వేసుకొని ఎంతోమంది శ్రమిస్తూ ఉన్నారు. 20 రోజుల పాటు నేను లేని లోటును భర్తీ చేసి
అన్ని విధాలుగా మన విచారణ పండుగకు సన్నద్ధపరిచిన ఫాదర్ గుండ్రెడ్డి ఇన్నారెడ్డికి నవదిన కొట్టొచ్చు ఆయనకి. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్నా. నవదినాలలో దివ్యబలి పూజలను సమర్పించి చక్కని వాక్య పరిచర్య చేసిన గురువులకు, సర్వం తమ భుజాలపై వేసుకొని సకాలంలో స్పందించి సకల సదుపాయాలు కల్పించిన విచారణ సలహా మండలి సభ్యులకు, విచారణ పాస్టరల్ కమిటీ సభ్యులకు, విచారణ ఫైనాన్స్ కమిటీ సభ్యులకు, విచారణ సొడాలిటీ సభ్యులకు, యువతా బృందానికి, ఆల్టర్ విద్యార్థులకు, చిన్నారులకు, ప్రత్యేకంగా మన కన్యాస్త్రీలకు ప్రత్యేక కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతూ ఉన్నాను. అందరికీ తెలియపరచి, ముఖ్యంగా మన విశ్వాస సంఘస్థులైన మీకందరికీ మరిస్తే బాగుండదు. ఎందుకంటే విశ్వాస సంఘస్థులు మనం లేకపోతే వాళ్ళందరూ వచ్చేవాళ్ళు కాదు. సర్వ విధాలుగా సన్నద్ధమై ఈరోజు ఇంత వైభవంగా జరుపుకునేలో మీరందరూ కూడా సహకరించినందుకు మీకందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఉన్నాను. ఇంకా ఎవరినైనా మరచిన ఎడల క్షమించండి. మరోమారు పేరు పేరున ఈ పండుగ విజయవంతమయ్యేందుకు సహకరిస్తూ శ్రమిస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఓ మా పరలోక తండ్రి, నీ ప్రియ కుమారుడు యేసుక్రీస్తు పేరున వెలసిన ఈ పరిశుద్ధ యేసునామ దేవాలయం 100 వసంతాల మహాజూబిలిని ఘనంగా జరుపుకొనుటకు సన్నద్ధమవుతున్న మమ్మందరినీ అపారంగా దీవించండి. గడిచిన 100 సంవత్సరాలలో మీరు మా సంఘంపై కురిపించిన ఎనలేని దీవెనలకు కృతజ్ఞతలు. మాలో విశ్వాస బీజాలు నాటి ప్రగతి పదంలో నడిచేందుకు శక్తిని వసగిన మీకు వందనాలు. 2026 ఏప్రిల్ 30, మే 1, 2 తేదీలలో జరుపుకునే జూబిలీ వేడుకలకు మేమంతా అన్ని విధాలుగా సిద్ధపడేందుకు కావలసిన శక్తిని దయచేయండి. మమ్ము ఆధ్యాత్మికంగా బలపరచి, ఆత్మీయంగా స్థిరపరచి, అనురాగ నిలయాలుగా మలచండి. విశ్వాసానికి ఆలంబనగా, సుమాతృకకు దిక్సూచిగా, మా ఈ పెద్ద కొట్టాల గ్రామానికి మణిదీపంగా నడిచి అనేకులను మీ ప్రేమ రాజ్యం వైపుకు నడిపించే శక్తిగా తీర్చిదిద్దుమని మీ కుమారుడు, మా దేవాలయ నామధేయుడు యేసుక్రీస్తు నామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరణించిన మన సంఘస్థులందరి కొరకు పరలోకమందుండు మా తండ్రి, మీ నామము పూజింపబడుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ఆమేన్. ఒక చివరి మాట, ఈ పండుగను ఇంత చక్కగా జరుపుకోవడానికి మేమందరినీ సంసిద్ధపరచి ఈరోజు ఇంత ఘనంగా జరుపుకోవడానికి అన్ని ఏర్పాట్లు చేసినటువంటి విచారణ గురువు రాయబరెడ్డి ఫాదర్ గారికి మా అందరి తరపున అభినందనలు, కృతజ్ఞతలు తెలియచేస్తూ గట్టిగా కరతాళ ధ్వనులతో వారిని అభినందించారు. మరొకసారి వైభవంగా మన ఈ 100 సంవత్సరాల జూబిలీని
పితా పుత్ర పవిత్రాత్మ నామముల. ఓ మరియ తల్లి, ఉజ్వల రోజా పుష్పమ్మ, మా దేవుని గల్ల తల్లి, మీ జననం మానవాళి రక్షణ, మీ జననం మానవ మహోన్నత స్థితికి ఒక ఆధారం. మీరు లేకుండా, మీ ఆత్మీయ సమ్మతి లేకుండా దేవాది దేవుడు ఈ లోకంలో నరరూపకారుడై వచ్చేవాడే కాదు. మీ ఆత్మీయ సమ్మతి, ఇదిగో ఆ దేవుడు ఈ లోకంలో నరుడుగా జన్మించడానికి కారణభూతమైంది. అమ్మా, మీ ఆత్మ ఎల్లప్పుడూ ఆ దేవుని గణపరుస్తూ ఉంది. అది మీరు మీ జీవితం అంతా చేసిన పని. అలాగే ఈ రానున్న కాలంలో కూడా, ఈ 20వ శతాబ్దంలో కూడా మీరు మానవాళిని సంరక్షిస్తూ మీ కుమారుని ప్రేమ మార్గం వైపు వారందరినీ నడిపిస్తూ ఉన్నారు. అమ్మా, మీ మీద ప్రేమతో, మేము అనురాగముతో ఇదిగో మీ జన్మదినాన్ని జరుపుకుంటూ ఉండగా మీరు మమ్మల్ని ఆశీర్వదించండి, మా కుటుంబాలను దీవించండి, మా కుటుంబంలో శాంతి సమాధానం దయచేయండి. ఏ కుటుంబంలోనైనా ఏదైనా అనారోగ్యము మరి ఇతరత్ర ఆ భయము ఉన్నట్లయితే వాటిని తీసివేసి అమ్మా మీరు మా కుటుంబమును కాచి సంరక్షించండి. మా గ్రామంలో పైరు పంటలు పెరిగి దవసధాన్యములు అధికరించే కృపను దయచేయండి. ఎందుకంటే మాకు తెలుసు మీ విశ్వాసము, మీ నమ్మిక దేవుని మీద అంత గొప్పది. అలాగే మీ బిడ్డలమైన మేమందరము కూడా ఈరోజు మీ జన్మదినము జరుపుతూ ఉండగా మా విశ్వాసము కూడా అదే. అమ్మా, మీరు మాకు అండదండగా ఉండి మా మనవులను ఆలకిస్తారని మాకు తెలుసు. మిక్కిలి నిన్నదగల తల్లి అని ప్రార్థించిన పునీత బెర్నార్డ్ గారు ఏనాడు కూడా మీరు మా మనవులను వినకుండా పోయినది లేదని ఆయన మాకు ఉదాహరణ చూపించాడు. అలాగే తల్లి, మేమందరం ఈరోజు మీ జన్మదినము జరుపుతూ ఉండగా మీ గ్రామ క్రైస్తవులమే మేమందరము, మీ బిడ్డలమైన మేమందరము ఇదిగో మీ కుమారుని స్మరణ చేస్తూ ఆ ప్రేమను, ఆ దేవుని యొక్క కృపను మాకందరికి అందజేసి మా జీవితాలను ఆశీర్వదించండి. పితా పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగును గాక. अमरलोकधारिणी